నో సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మీ అందరూ వినాల్సింది. నేను ధనుష్ 2 సినిమాలు చేసాం. లిటరల్గా ఒక గురువు ఒక అన్న నేను భావిస్తా. తన కుటుంబంతో ఎంత క్లోజు, పిల్లలతో క్లోజు. కానీ ఇవాళ వరకు మా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఒకరి దగ్గర లేవు. ఇది నిజం. నిజంగా మేము ఇప్పటిదాకా ఫోన్లో మాడుకుందే లేదు. ఆయన ఇంకోళ్ళు కొడితే వాళ్ళు ఇంకోళ్ళు కొడితే వాళ్ళు నాకు కొడతారు. సో అన్న, పబ్లిక్గా ఈ స్టేజ్ మీద హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు నీ ఫోన్ నెంబర్ నాకు కావాలన్నా. ఇంకోటి, నేను ఇది తప్పకుండా రిజిస్టర్ చేయాలనుకుంది. జెన్యున్గా చెప్తున్నా, నాకు ఈ సినిమాలో ఆయన నేర్పించిన విషయం కానీ అదే నేర్చుకున్న గురు పౌర్ణమి రోజున అన్న, ఒక గురువుగా ఒక అన్నగా థ్యాంక్ యూ. నేను దగ్గరనే నెంబర్ తీసుకుంటా, మీరే ప్రూఫ్. ఫస్ట్ టైం అడిగా, తప్పకుండా ఇవ్వాలి. సెల్ ఫోన్ అది ఒక మాన్స్టర్. రీజన్ అంతా ఓకేనా? నాకు నెంబర్ కావాలని. I am reducing the usage of cell phone. Like lot of people here, they have the same complaint. I will give you my number. లవ్ యూ నా. కాదు, ఆ ర్యాపిడ్ ఫైర్ అక్కడితోనే ఆగిపోలేదు. 2 ప్రశ్నలు ఇంకేమున్నాయి? రెండేనా? ఇంకా ఇప్పుడు నేను అడగాల్సిన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అయితే ధనుష్ గారు, హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఫ్రమ్ టాలీవుడ్? ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది ర్యాపిడ్ ఫైర్. Hey, I will answer, but other fans don't hate me, okay? I love cinema, but I love Pawan Kalyan sir. ఈ హాల్లో అప్పుడే సౌండ్ కాకపోతే భయం పడుతుంది. ఏదైనా డెసిబుల్ మీటర్ ఉంటే అది బద్దలైపోతుందేమో. ఇంత సౌండ్ ఎప్పుడు వినలేదమ్మా బాబోయ్. ఓకే, వండర్ఫుల్. మరి ఒకవేళ తెలుగులో మల్టీ స్టారర్ చేయాలంటే మహేష్ బాబు గారితో చేస్తారా, ఎన్టీఆర్ గారితో చేస్తారా, రామ్ చరణ్ గారితో చేస్తారా, అల్లు అర్జున్ గారితో చేస్తారా? Tarak, Junior NTR. సో మీలో చాలా రోల్స్ ఉన్నాయి కదా ధనుష్ గారు. యు ఆర్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రఫర్, సింగర్. మీలో బాగా నచ్చేది ఏంటి? Human. వండర్ఫుల్ ఆన్సర్. మరి అప్డేట్ అబౌట్ కుబేరా ఏమైనా చెప్దాం అనుకుంటారా మాకు? సునీల్ సార్ చెప్తారు. ఆయన ఎప్పుడు ఆయనకే చెప్పరు. తెలుసు. ఏషియన్ సినిమాస్ కొలాబరేషన్ లోనే వస్తుంది కాబట్టి సునీల్ గారు, జాన్వి గారు చెప్పండి, అప్డేట్ అడుగుతున్నారు. ఓకే, వన్ లాస్ట్ థింగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మన తెలుగు భోజనంలో మీకు బాగా నచ్చేది ఏంటి? వెజిటేరియన్. నాకు ఆవకాయ పప్పు అన్నం నచ్చింది. దట్స్ ఇట్. ఆవకాయ పప్పు అని చెప్పి మన అందరి మనసులు కూడా దోచేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు. యూ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ హియర్. అండ్ ఇవాళ ఎంతో అద్భుతంగా మీ టైం మాకు ఇచ్చి మా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, మేము అడిగిన క్వశ్చన్స్కి, ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ పంచారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 20.